హలో, నేను చిన్నాని ఎంజీ బ్రదర్స్లో 20 ఏళ్ళ నుంచి ఉన్నా. ఫౌండర్స్ డే ఎప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే మన కంపెనీ ఆవిర్భావం అంటే మన డైరెక్టర్ మన ఫౌండర్ యొక్క జన్మదినాన్ని ఆ రోజు చేసుకుంటాం. మన ఫౌండర్ గారు ఎవరు? సోమప్ప గారు. ఏదో ఒక పర్సనాలిటీని మీరు ఇమిటేట్ చేసి చూపించండి. ఏంటయ్యా చిన్న, ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలా మీకు? సరిగ్గా చేయలేవా నువ్వు? ఏంటయ్యా ఇది? నా వల్ల కాటలేదయ్యా. అక్కడేమో ఎండి గారేమో నన్ను పిలుస్తున్నారు, అడుగుతున్నారు. నేనేమో అక్కడ పోయి నేను చూపించలేకున్నానయ్యా నా మొహాన్ని. మీకేమో చెప్తేనేమో మీరు చేయరు. ఏంటయ్యా ఇది? నా పరువు తీస్తున్నారయ్యా మీరు. ఇది ఎవరిని ఇమిటేట్ చేశారు మీరు? ప్రకాష్ గారు. నా పేరు రాజశేఖర్. నేను ఎండి గారి ఆఫీస్లో పనిచేస్తున్నాను. మై నేమ్ ఇస్ శంకర్. నేను 20 ఇయర్స్గా ఎంజీ బ్రదర్స్లో పనిచేస్తున్నా. ఆక్వా డివిజన్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత రియల్ ఎస్టేటు, చెవర్లే, ఇప్పుడు లేటెస్ట్గా టాటా హిటాచి డివిజన్లో పనిచేస్తున్నా, టెలికాం డివిజన్లో. మీకు ఎంజీబీలో ఎప్పుడైనా ఎవరినైనా కోపం వచ్చి కొట్టాలనిపించిందా? అవునా, 1-2 సార్లు అనిపించింది. అవన్నీ ఆఫ్టర్ డ్రింక్స్లో అనిపిస్తుంది. ఎవరు? ఆ రోజు పర్టికులర్గా ఎవరైనా ఉంటే ఆ విధంగా ఉంటుంది. అది ఏ రోజు ఎవరో తెలుసుకోవచ్చా? ఒక రోజు ఒక పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు పఠాన్ షౌకత్ అలీ ఖాన్. నేను కంపెనీలో దాదాపుగా 38 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. శ్రీనివాసులు. నేను 38 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఆఫీస్ బాయ్గా. అబ్దుల్ జమీల్, ఎంజీ బ్రదర్స్ టాఫే డివిజన్ ఎలక్ట్రీషియన్. నేను 35 సంవత్సరాల నుంచి నా టాఫేలోనే నేను ఎలక్ట్రీషియన్గా మండేష్ జే. నేను కంపెనీలో సుమారుగా 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మేనేజర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. తర్వాత ఈ కంపెనీ 1948 నుంచి ఉంది. అప్పుడు ఎంజీ బ్రదర్స్ అంటే మాచాని గంగప్ప బ్రదర్స్, వాళ్ళ 5 మంది అన్నదమ్ములు. ఫస్ట్ ఆయన ఎం గంగప్ప, లక్ష్మణ, ఫకీరప్ప, సోమప్ప, రామన్న. సో వీళ్ళ పేర్లతో 5 మంది కలిసి అన్నదమ్ములు అప్పట్లోనే క్రమశిక్షణతో, దీక్షతో, కృషితో బాగా పనిచేసి. నా పేరు పి మల్లికార్జున. నేను 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఎండి గారి దయవల్ల ఎట్టో అందరం బాగానే ఉన్నాం సార్. మేము ఇది ఒక వృక్షం లాంటిది. ఆయన మా కుటుంబం లాగా మమ్మల్ని చాలా వరకు బాగా మంచిగా చూసుకుంటున్నాను. శంభు ప్రసాద్. నేను జనరల్ మేనేజర్ ఫైనాన్స్గా పనిచేస్తున్నాను. నేను 2003లో జాయిన్ అయ్యాను ఇక్కడ. అప్పటి నుంచి ఇందులో పనిచేస్తున్నాను. నేను ఫైనాన్స్, ఆడిట్, అకౌంట్స్కి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. శ్రీనివాస్ అండి. 25 నుంచి పనిచేస్తున్నాను. సాఫ్ట్వేర్ సైడ్ పనిచేస్తున్నాను. ఈడీపీ మేనేజర్ కదా. ఈ కంపెనీలో ఉన్న అందరు హెచ్ఓడీస్ తాలూకు మెయిల్ యాక్సెస్ అంతా మీరు చూస్తుంటారా? ఏం లేదండి. అంటే ఏమైనా యాక్సెస్ చేసి మీరు పర్సనల్గా చూడడం కానీ, హ్యాక్ చేయడం కానీ? కిరణ్. నేను 20 సంవత్సరాల నుంచి ఎంజీబీలో పనిచేస్తున్నాను. పేరు పెంచలయ్య. ఎంబీబీఎస్లో నేను 84 నుంచి పనిచేస్తున్నాను. 34 సంవత్సరాలు. నేను ఎంజీ బ్రదర్స్ ఆటోమొబైల్స్లో సివిడి డివిజన్లో పనిచేస్తున్నాను. అదే సర్వీస్ ఏజెంట్. 23 సంవత్సరాల్లో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి అండ్ మీరు చేసిన ఒక పొరపాటు, తెలియకపోయినా. నేను చేసిన పొరపాటు కార్ డివిజన్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ చేశాను. అది మా ఎండి గారు ఎంతో సహృదయంతో నన్ను క్షమించి మళ్ళీ నన్ను జాబ్లో కంటిన్యూ చేశారు. అది నేను చేసిన తప్పు జీవితాంతం గుర్తుపెట్టాను. నా పేరు మధుసూదన్ రావు. నేను కమర్షియల్ వెహికల్ డివిజన్ నెల్లూరులో పనిచేస్తున్నాను. నేను 1995 ఆగస్ట్లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 23 ఇయర్స్. పేరు వచ్చి ఎంవి సుబ్బారావు. ఐ జాయిన్ దిస్ కంపెనీ ఇన్ 1995. సో ఫ్రమ్ లాస్ట్ 23 years ఐఎమ్ వర్కింగ్ విత్ దిస్ కంపెనీ. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. నా పేరు ఏ ప్రసాద్. నేను 1998లో కంపెనీలో జాయిన్ అయ్యాను. నా పేరు మురళీకృష్ణ అండి. గత 21 సంవత్సరాలుగా ఎంజీ బ్రదర్స్లో వర్క్ చేస్తున్నాను.
దృష్టిలో ఎంజీబీ మీ మాటల్లో ఒక్క మాట. జిందాబాద్ ఎంజీ బ్రదర్స్. ఎంజీబీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, ఈ 20 సంవత్సరాలు ఎలా పనిచేశారు? ఏది మిమ్మల్ని 20 సంవత్సరాలకు మించి పనిచేయడానికి దోహదం చేసింది ఎంజీ బ్రదర్స్లో? పని మీద ఇష్టం ఒకటి, పెద్ద ఆయన మీద కంపెనీ మీద ప్రేమ, అవి రోజు స్టార్ట్ చేశారు. ఒక మాటలో చెప్పడం కష్టమే. ఇట్స్ అన్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్. అదొకటి. ఎంజీబీ నెల్లూరులో ఏ డివిజన్తో స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా? ఆక్వా డివిజన్తో. ఎంజీబీ గురించి ఒక మాటలో. మై ఫ్యామిలీ. ఎంజీ బ్రదర్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1948. ఎంజీబీ ఫుల్ ఫామ్ ఏంది? మాచాన్ గంగాధర్ బ్రదర్స్. ఎంజీ బ్రదర్స్ గురించి చెప్పాలంటే ఒక్క వర్డ్లో ఏం చెప్తారు? ఎంజీబీ ఇస్ ద బెస్ట్ ఫర్ ఎంప్లాయీస్. ఏ విధంగా? ఎంజీ బ్రదర్స్లో ఆల్ వెల్ఫేర్స్. 20 సంవత్సరాల పైగా పనిచేస్తున్నారు కదా, ఎంజీ బ్రదర్స్ ఫస్ట్ జనరేషన్ని నెక్స్ట్ జనరేషన్ని కూడా చూసుంటారు కదా, ఈ ఇద్దరి మధ్యలో అంతరం ఏంటి? ఎవరు బెటర్? సెకండ్ జనరేషన్, బికాజ్ ఫస్ట్ జనరేషన్లో నాకు అంత ఇంటరాక్షన్స్ లేదు కాబట్టి, ఎండి గారి దగ్గర నుంచి నాకు ఇంటరాక్షన్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ జనరేషన్ అండ్ ఈవెన్ ఇప్పుడు థర్డ్ జనరేషన్ అయితే ఇంకా మచ్ క్లోజర్. వీళ్ళలో ఎవరు బెటర్ అనుకుంటున్నారు? బెటర్ అంటే కుడి కన్ను బెటరా ఎడం కన్ను బెటరా అంటే చెప్పలేం కదా, రెండు కళ్ళు ఇంపార్టెంటే కదా. ఏదో ఒక కన్ను సెలెక్ట్ చేసుకోమంటే దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? చూపును కోల్పోతాను అంతే. 20 సంవత్సరాల మించి పనిచేశారు కదా, వాట్ మేడ్ యూ టు వర్క్ ఫర్ 23 years in MGB? I love to work for the company. What made it? Because as I said, third generation ఎవరైతే నా బాస్ ప్రస్తుతం నాకు వచ్చా, ఈ గేమ్ an opportunity to prove myself. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు, యాజ్ లాంగ్ యాజ్ ఐ వర్క్ ఇన్ ది కంపెనీ ఐ యూస్ టు వర్క్ డెడికేటెడ్లీ, దట్స్ ఆల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆపర్చునిటీ. అంటే నాకు పట్టా తీసుకొని బయటకు వచ్చి నా ఫస్ట్ జాబ్ ఇదే ఎంజీ బ్రదర్స్. నా కోరిక ఒకటే, నేను ఎప్పటిదాకా పని చేసినప్పుడు లాస్ట్ వర్క్ కంపెనీ ఇదేగా ఉండాలి ఇన్ డ్రీమ్. అంతే. లెట్ ఇట్ బి సిల్వర్ జూబ్లీ. మాటల్లో ఒక్క ముక్కలో ఎంజీబీ. ఒక్క ముక్కలో అంటే ఇంకా దానికి మాట లేదు. ఏదో మాట రూపం కల్పించాలంటే ఏ మాట వాడతారు? ది బెస్ట్. ఎంతమంది బ్రదర్స్? ఎంజీ బ్రదర్స్కి బ్రదర్స్ అంటే ముగ్గురు. ముగ్గురు బ్రదర్స్. ముగ్గురా? దాని ఓనర్ ఎవరు? ఓనర్ గంగన్న బ్రదర్స్. ఈయన బెంగళూరు, ఆయన కూడా బెంగళూరు. ఇంత లాంగ్ జర్నీకి ఎంజీ బ్రదర్స్లో కారణం ఏంటి సార్? ది మేనేజ్మెంట్. ఎండి గారి మూలంగానే నేను ఇన్నేళ్ళు ఇక్కడ ప్రయాణం చేయగలిగాను. బికాజ్ ఆఫ్ హిజ్ నేచర్ ఆఫ్ టేకింగ్ ది ఎంప్లాయీస్ యాజ్ అ ఫ్యామిలీగా ట్రీట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను కూడా ఐ థింక్ ఐఎమ్ హియర్. మీరు 20 సంవత్సరాల పైనుంచి వర్క్ చేస్తున్నారు కదా, మీ మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఆఫ్ ఎంజీబీ? జాయినింగ్ ఎంజీ బ్రదర్స్. మీరు ఎంతకాలం నుంచి కంపెనీలో పనిచేస్తున్నారండి? 25 years. అంటే మీకు 20 సంవత్సరాలుగా ఈ కంపెనీకి అతుక్కుపోవాలని ఎందుకు అనిపించింది? ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఎవరినన్నా ఒక్క వ్యక్తి పేరు చెప్పి వాళ్ళని ఇమిటేట్ చేయాలి. వేస్ట్ పోయి వేస్ట్ సార్. వెరీ గుడ్. ఎంజీబీ గురించి ఒక్క ముక్కలో. ఎంజీబీ గ్రేట్ గుడ్ ఫ్యామిలీ. 23 సంవత్సరాలుగా ఎంజీ బ్రదర్స్లో పనిచేస్తున్నారు కదా, ఇంత లాంగ్ టర్మ్ 23 సంవత్సరాలు ఎంజీ బ్రదర్స్లోనే ఒకే చోట పనిచేయడానికి ఏంటి మీ కారణం ఏంటి?
తొలి 5 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా ఉండింది. తర్వాత బాగా అలవాటు అయిపోయాము ఈ కంపెనీకి, ఇంకా మారలేము, మారాలని అనిపించట్లేదు. దేనికి అది కారణం? ఒక కారణం మేనేజ్మెంట్కి నా గురించి తెలుసు, నాకు మేనేజ్మెంట్ గురించి నాకు తెలుసు. ఎంజీబీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కడైనా వృత్తిని ప్రేమించమంటారు, ఇక్కడ వృత్తితో పాటు ఎంజీని కూడా లైక్ చేస్తాం. ఇప్పుడన్నా ఎంజీబీని వదిలేద్దాం అనిపించిందా? లేదండి, బికాజ్ ఎందుకంటే ఐ ఫీల్ ఎప్పుడు కూడా నాకు ఈవెన్ ఎండీ గారైనా వాళ్ళని చెప్పేది ఏమంటే వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఇమిటేట్ చేయాలి అంటే ఎవరిని ఇమిటేట్ చేస్తారు? నేను ఇమిటేట్ చేయాలన్నా ఫాలో అవ్వాలన్నా ఎంజీబీలో ఒకళ్ళే. ఎందుకంటే ఐ హ్యావ్ గ్రోన్ సీయింగ్ హిమ్, ఐ హ్యావ్ kept him as my role model. That is only MD. See, I'm telling you, you're the most useless fellow. ఎంజీబీలో రోల్ మోడల్గా ఎవరు అని అడిగితే మీ సమాధానం ఏంటి? ఎండి గారు. ఎందుకోసం? ఎందుకోసం అంటే ఆయన ఒక ఫాదర్ లాగా ఎంప్లాయీని ట్రీట్ చేస్తాం. ఎంజీబీలో ఎవరినైనా ఇమిటేట్ చేయమంటే ఎవరిని ఇమిటేట్ చేయగలరు? జేఎండి గారిని చేసి చూపించండి. మీరు ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి ఎంజీబీలో వర్క్ చేస్తున్నారు? ఒకే కంపెనీలో డైవర్సిటీ అంటే డిఫరెంట్ ఎంటిటీస్లో వర్క్ చేసే అవకాశం జనరల్గా లభించదు. ఎందుకంటే ఎవరైనా ఒక కంపెనీలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసమో హయ్యర్ పొజిషన్స్ కోసమో హయ్యర్ ప్యాకేజెస్ కోసమో మాత్రమే మారుతారు. అవన్నీ నాకు ఒకటే రూఫ్లో దొరికినప్పుడు నాకు ఎప్పుడు ఈ కంపెనీలో నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసానని ఫీలింగ్ ఇప్పటి వరకు ఎప్పుడు కలగల. లైఫ్ టైం మెమరబుల్ సిచ్యువేషన్ ఎంజీబీలో వెన్ కంటిన్యూస్గా 4 years ప్రమోషన్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఐ జాయిన్డ్ యాజ్ అ టెలిఫోన్ ఆపరేటర్ ఇన్ ఎంజీబీ. సో నా గ్రోత్ అనేది ఫ్రమ్ 2001 to 2005-06 was very rapid, very fast. So ఆ మూమెంట్లో that's a very memorable moment for me. I love you MGB. MGB, my family. Love you all. नामपल्ली केतन काड़ी राजालिंगो लव यू एमजी बस. मैं इस कंपनी को बहुत प्यार करता हूँ. प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं. ఎంజీ బెస్ట్తో పెట్టుకుంటే మనిషిని కాను. ఎంజీబీ వి గుడ్ మై బ్రదర్స్ ఎంజీ బ్రదర్స్. జై ఎంజీబీ. సార్ మీరు క్యూట్గా కనిపిస్తున్నారు కాబట్టి ఎంజీబీ గురించి ఒక్క ముక్కలో క్యూటెస్ట్గా. ఏ క్యూట్ ఫ్యామిలీ. ఎంజీ బ్రదర్స్ అమర్ రహే. జై ఎంజీబీ. జై ఎంజీబీ. ట్రాఫిక్ సెక్షన్ అంటే ఇష్టం. జై ఎంజీబీ సార్. ఎంజీబీ సార్ ఎవరైనా కన్నెత్తి చూస్తే షూట్ చేసి పడేస్తా. I love you. బావలు 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 సయ్యా సై సై నై నై. ఎంజీతో పెట్టుకుంటే మర్డర్ అయినా చేసేస్తా. జై హో ఎంజీ బ్రదర్స్. ఏడ్చావులే విరిచొచ్చినాడా. మేనేజర్లు వస్తుంటారు పోతుంటారు, బజాజ్కి మాత్రం వచ్చాను, స్టిల్ ఉన్నాను. శరవణాన్ని
నాతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ అకౌంట్స్ టాలీ కావు. సుందరం 94లో జాయిన్ అయ్యాను. సుందరంతో పెట్టుకుంటే సుర్రైపోద్ది. నా కత్తి లాంటిది ఈ పెన్ను. ఈ పెన్ను తోటి పొడి చంపేస్తా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. శ్రీనివాస పెట్టుకుంటే ప్రతి సిస్టమ్కి వైరస్ వచ్చినట్టే. రవికిరణ్తో పెట్టుకుంటే శాల్తీలు గల్లంతే. మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసారా దొంగ. సుబ్రహ్మణ్యంతో పెట్టుకుంటే ముక్కలు ముక్కలే. నీతో పెట్టుకుంటే ఏం చేస్తాం? ఏం చేయగలవు, ఏం చేయలేదు. ఎవడన్నా వింటే నవ్విపోతాడు. నాతో పెద్ద కొంటే 3 తరాలకు గుర్తుపడే విధంగా చేస్తారు. నాతో పెట్టుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆగిపోతుంది. నాతో పెట్టుకుంటే మాత్రం ఎవరికి ఏముండవు. అద్భుతం. నాతో పెట్టుకుంటే 4 మీద మచ్చున్నాని నాశనం అయిపోతారు. బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన సుప్రకాశ. అది స్ప్లిట్ పర్సనాలిటీ సిండ్రోమ్ మనం చేయలేము. బెస్ట్ ఆర్ స్టూపిడెస్ట్ థింగ్ ఆర్ పర్సన్ ఎవరు? టఫెస్ట్ అండ్ స్టూపిడెస్ట్ ఎందుకు? దానికి ఏం చెప్పారు? దట్స్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. నో స్టూపిడ్ క్వశ్చన్కి స్టూపిడ్ ఆన్సర్ ఇవ్వండి. అదే ఆయన దానికి కాని దానికి ఇబ్బంది పెడుతుంటాడు అంతే. ఎంజీబీలో అబ్బాయిలు తక్కువ, అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలు సారీ. మీకు ఎప్పుడన్నా కొట్టాలనిపించిందా? వాడినా కొట్టాలనిపించింది. సేల్స్లో ఉద్దేశం అయితే లేదు. సేల్స్లో అందరూ కూడా జెంట్సే, అందరు టూరిస్టులో ఉంటారు, టూరిజంలోనే ఉంటారు, బయట ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు. అంటే మీరు ఏదైనా మేము క్వశ్చన్ చేస్తే మీరు బాగా నవ్వుతూ ఆన్సర్ ఇస్తున్నారు, దాన్ని ఎస్కేపింగ్ అనొచ్చుకో. ఆఫ్ కోర్స్. అంటే మీకు ఎప్పుడైనా ఎవరైనా హెచ్ఓడి ఏదైనా సపోర్ట్ కానీ లేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడినప్పుడు అతను చేయకూడదని అనిపించేప్పుడు మీరు ఏదైనా చేయకుండా అతనికి అంటే నాన్ కోఆపరేషన్గా ఉండి కానీ వాంటర్లీ చేయకుండా ఇబ్బంది పెట్టాలంటే ఏమైనా అనిపిస్తుంటుందా? అనిపించింది. ఎందుకని వ్యక్తిగతమా లేకపోతే ప్రొఫెషనల్లా? వ్యక్తిగతము ప్రొఫెషనల్ రెండు ఒక మీ బజాజ్ నుంచే జరిగింది. ఎప్పుడన్నా ఎవరి మీదన్నా మీకు ఎప్పుడన్నా ఎంజీబీలో కోపం వచ్చిందా? ఏం చేయాలనుకున్నారు? తన్నాలనిపించింది. అంటే కోపంలో ఏదో చాలా సందర్భాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా ఎవరినన్నా ఏదో కేసులు ఇరికిచ్చేద్దాం అనిపించిందా? అటువంటి ఆలోచన అయితే ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా ఆలోచించాలి. ఒకవేళ ఆలోచిస్తే ఒక్క పేరు చెప్పండి. నీ పేరే? ఎంజీబీ గురించి స్లోగన్ ఇవ్వాలి. అంటే జేఎంజీబీ అని లేకపోతే లాంగ్ లివ్ ఎంజీబీ అని ఇట్లా ఏదో ఒకటి మీరు ఏదన్నా తోస్తే మీకు చెప్పేసేయండి. ఈ అపియరెన్స్కి నచ్చినట్టుగా ఎనీథింగ్ ఎనీ వన్. ఇట్లా